హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోటపకొండకి వెళ్ళడం జరిగింది. పిల్లల హాలిడేస్ అయిపోవడంతో ఇక కోటపకొండకి వెళ్ళాలని నిశ్చయించుకుని కోటపొంగలి వెళ్ళాము. చాలా చక్కగా దర్శనం జరిగింది. పిల్లలు ఆనందాలతో ఉన్నారు. నంది విగ్రహం అండి, ఇది ఎంట్రన్స్ లో ఉంటుంది. పైన నంది విగ్రహం ముందు మా పిల్లలు ఫోటో దిగారు. ఇది ఎంట్రన్స్ అండి, గేటు పైకి వెళ్ళటానికి. మీరు కూడా రావాలంటే దీనికి లైక్ చేయండి. మీరు కూడా కోటపకొండ తిరునాళ్ళ చాలా చక్కగా జరిగింది. ఇక్కడ చాలా బాగుంటుంది. వచ్చే నెలలోనే తిరునాళ్ళ ఉంటుంది, కోటపకొండ తిరునాళ్ళ. ఇది గుడిలోకి వెళ్ళడానికి దారి అండి. ఇది పైకి వెళ్ళాలి. చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ. ఎవరైనా చూడకపోతే ఇది కొల్లాం డిస్టిక్ నర్సరావుపేటలో కోటపకొండ ఉంటుంది. ఇది గొప్ప ప్రతిష్టమైన దేవస్థానం అండి. ఇది ప్రఖ్యాతి దేవస్థానం. ఇదేనండి ఆ గుడి. అలా పైకి వెళ్ళాలి, పైన వెనక నుంచి. చాలా చక్కగా ఉంటుంది ఈ గుడి. శివలింగం అండి, అది చాలా పెద్దది. అది ఇది గుడి మెట్లు ఎంట్రన్స్ అండి. ఇంకా అలా నుంచే పైకి వెళ్తాం మనం. ఇది పైకి మెట్లు అండి. ఇది పైకి మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం. ఇది అసలు పైన పిల్లల హాలిడేస్ అయిపోయేసరికి అసలు కాలేజీకి వెళ్ళడానికి అసలు మనసు ఒప్పట్లేదండి వాళ్ళకి. పైకి వచ్చేసామండి. ఇదేనండి ఆ గుడి. హరహర మహాదేవ శంభూ శంకర. గుడిలోకి వెళ్తున్నామండి. ఇది క్యూ లైన్. ఇది క్యూలు భక్తులు చాలా మంది వచ్చారండి. సోమవారం కాబట్టి చాలా మంది క్యూలో ఉన్నారు. గుడి ముందు వీడియో తీయడానికి అక్కడ ఒప్పుకోరండి. అందుకనే శివుని వీడియో తీయలేదు. గుడిలో వాళ్ళని దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు పంతులు గారు పూజ ప్రసాదాలు ఇస్తారండి. చాలా చక్కగా జరిగింది కోటపకొండ దర్శనం. ఇక మేము కిందికి వెళ్దాం కొంచెం నిశ్చయించుకున్నామండి. అంటే ఇంటికి కిందకి దిగుతున్నాము. మా అబ్బాయికి బయట ఉంది. కాసేపు అలా గుడి ముందు కూర్చున్నామండి. చాలా చక్కగా ఉంది.
ఈరోజు సోమవారం కావడంతో అతి ఇష్టమైన శివుడికి అతి ఇష్టమైన రోజు అండి ఇది. భక్తులు కూడా ఈరోజు చాలామంది వస్తారు. చూడండి ఎలా ఉందో లొకేషన్. చాలా చక్కగా ఉంటుందండి. అదేనండి పైకి వెళ్ళే దారి. ఒక చిన్నగా ఇంటికి బయలుదేరాము. ఎప్పుడు తీసే దానిలాగా సిగ్నల్స్ ఉండట్లే. దారిలో ఇది ఇంకా ఒకేసారి చెప్పులు కొనుక్కోమదావా? సరే. కోటపకొండ దర్శనం చాలా చక్కగా జరిగింది. హాయ్ గాయ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి బయలుదేరాము. ఇలానా? హాయ్ గాయ్. చాలా చక్కగా దర్శనం అయితే జరిగింది. నువ్వు ఈమె కాకి అలా ఉన్న ఫోటో దిగిస్తావు. అమ్మ ఎన్ని దిగావు ఇప్పటికి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా త్రికేటేశ్వర స్వామిని దర్శించుకోండి కోటపకొండకు వచ్చి. చాలా ప్రఖ్యాతి గాంచిన ఈ కోటపకొండ త్రికూటేశ్వర స్వామి అందరూ దర్శించుకోండి. మంచి లొకేషన్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.